కానీ ఎక్కడ ఆడలేదు కదా, మీరు కూడా ఒప్పుకున్నారు ఆడలేదు. నేను ఒప్పుకోలేదు. నేను ఆడలేదు అంటే ఆ పర్టికులర్ వీక్లో నేను ఆడలేదు, ఈ వీక్లో నేను ఆడలేదు. ఆ వీక్ గురించి మాట్లాడాలి అలా కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేనా వేరే దాంట్లో ఆలోచిస్తూ ఉంటాను, వేరేదేదో చూస్తూ ఉంటా, థింక్ చేస్తూ ఉంటా, పక్కన వెళ్ళి పుసుకుని ఒక మాట వేస్తారు, వాడు ఏమీ ఆడలేదు. ఈ వారం గురించి మాట్లాడరు, ఇదే మాట రెండో వారంలో కూడా అంటారు కదా, అది దీనికి రెండు కలిసిపోతాయి. అలా దాన్ని ఆ వర్డ్ని పోర్ట్రేట్ చేశారు. ఆడకుండా ఇక్కడ దాకా వచ్చానా? మిగిలిన వాళ్ళు మరి ఏమంతా పొడి చేసి ఆడినారు? మిగిలిన వాళ్ళు ఆడిన వాళ్ళ గురించి పక్కన పెడదాం, మిగిలిన వాళ్ళు ఏమంతా పొడి చేసి ఆడినారు? వాళ్ళు ఎందుకు వచ్చారు మరి అక్కడ దాకా? కానీ మోస్ట్ ఆఫ్ ద ఫౌల్ గేమ్స్ అమర్ దగ్గర నుంచి. ఫౌల్ గేమ్స్ ఎన్ని ఆడని చెప్పు? ఒక వారంలో 2. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. తెలిసి ఆడేది వేరు, తెలియక ఆడేది వేరు. సరే, నేను ఏదో ఇంటెన్షన్లో ఆడా, ఓకే డన్. నేను తప్ప ఇంకెవరు ఫౌల్ గేమ్స్ ఆడలా, లేదా మీరు చూడలా, లేదా చూపించలా? సార్ క్లారిటీగా మళ్ళీ ఓపిక్గా కూర్చొని అందరూ ఎలా అయితే ఎడిటింగ్లు చేశారో కూర్చొని ఓపిక్గా చూడమని చెప్పు. ఫౌల్ గేమ్స్ నాతో కూడా చాలామంది ఆడారు. బాల్ ఏరేటప్పుడు చేతులు కాళ్ళు ఎక్కడెక్కడ పెట్టారు, బాగాలేకపోయినా ఎలా బాల్ తీశారు, ఏం చేశారు అన్నీ కనిపిస్తాయి ఫౌల్ గేమ్స్లలో. నన్ను ఒక్కనే కాదు, చాలామంది ఆడారు, చూడమని బాగా. కానీ ఏమైంది బ్రో, లోపలికి వెళ్ళిన తర్వాత బయట పర్సనల్గా నేను చూసిన అమర్ వేరు, హౌస్లోకి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ స్టేట్లో రీజన్ ఏంటి, ఏం జరిగింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజన్ ఈజ్ డిఫరెంట్, ఉల్టా అని చాలా డిఫరెంట్గా. ఎప్పుడో రావాల్సిన గేమ్స్ ఒక్కసారిగా ముందుకు వచ్చాయి. సాక్రిఫైజులు ఇవన్నీ ఎప్పుడు 8th 9th వీక్లలో వచ్చేది మనం రెగ్యులర్ ఫార్మాట్లో. దీంట్లో వచ్చేసరికి ఏం అర్థం కావట్లేదు, ఏంటి అసలు ఏం జరుగుతుంది. కానీ కొన్ని డిస్టర్బెన్సెస్ అక్కడ ఉన్న వాళ్ళతో కొద్దిమందితో మనకు మెంటల్గా సెట్ అవ్వదు, ఎలాగైనా మనకు స్టెబిలిటీ సెట్ అవ్వదు. బయటకు వచ్చాక నేను కొన్ని చూశాను, అబ్బో వీడియోలు మంచి బిఫోర్ అండ్ ఆఫ్టర్ మంచి వీడియోలు. అలా నేనైతే నటించలేకపోయాను, నా చేత కాలేదు, అలా ఉండడం నా వల్ల కాలేదు. నేనేంటంటే ఓకే, అందరినీ కలుపుకోవాలి, ఫస్ట్ చూసుకోవాలి ఎవరు ఏంటి ఎలా ఉంటున్నాం, మనం ఏంది, మన ఫుడ్, మన తిండి, మన బెడ్ టైమ్స్, ఇవన్నీ మనకి. వీటన్నిటిలో ఏంటంటే నేను ఎక్కడికో వీళ్ళందరూ టాంట్ చేసే వరకు ఎక్కువసారి నాకు కొంచెం లో అయిపోయాను. నాకు నిజం చెప్తున్నాను, నేను బయటకు వచ్చేయాలని అనే ఫీలింగే వచ్చేసింది. తేజు లోపలికి వచ్చినప్పుడు నేను చెప్పిన మాట అదే, నాకే వచ్చేయాలనిపించింది. నాకు నిజంగా నాకు ఇక్కడ నేను కొంతమంది నేను ఇమల్లేను, పడలేకపోతున్నాను, నా చేత కాలేదని క్లారిటీగా చెప్పాను. అది నాకు నేనుగా కొద్దిగా రికవర్ అవడానికి టైం పట్టింది. అంటే వాతావరణానికి కానీ, అక్కడ ఉన్న వ్యక్తులకు కానీ, గేమ్స్కి కానీ, టైమ్స్కి కానీ అన్నిటికీ అలవాటు పడడానికి నాకు టైం పట్టింది. ఒక జనరల్గా మనకు ఏ అలవాటు లేకుండా, దాని గురించి ఏమీ తెలియకుండా, జస్ట్ ఎపిసోడ్లు ఏవో అక్కడక్కడ చూసుకొని మనం ఉన్నప్పుడు సపోర్ట్ చేసుకొని లోపలికి వస్తే ఇలానే ఉంటుంది.